ఇక తిరుపతిలో ఎలాంటి వాతావరణం నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో దినేష్, చెప్పండి, తిరుపతిలో కూడా పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తారు. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ నీలిమ. మొత్తం మీద తిరుమలలో భక్తులు వేలాదిగా ఈ ఉగాది సందర్భంగా తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఉగాది సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అలంకరణ, పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా చేసినటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు తిరుచానూరు అమ్మవారి ఆలయం సన్నిధిలో ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఈ అలంకరణ చేసిన పరిస్థితి. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు, టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ ఉగాదికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రజలందరికీ. అంతేకాకుండా ఈరోజు తెలుగు సంవత్సరాది తొలి రోజు కాబట్టి అందరం పద్మావతి అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ అన్నీ బాగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క తెలుగువారు కూడా అందరూ గుళ్ళకు వెళ్ళి ఆ అమ్మవారిని మరియు వివిధ దేవాలయాలకు వెళ్ళి వారి ఆశీర్వాదం పొంది ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు చెప్పండి, ఈరోజు ఎన్ని గంటలకి ఇక్కడ తిరుచానూరు అమ్మవారికి పంచాంగ శ్రవణం ఉంటుంది? ముఖ్యంగా తెలుగు ప్రజానికం మొత్తానికి తెలుగు సంవత్సరాది క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో తెలుగు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, షడ్రుచులమైన అనుభవాన్ని చవిచూడాలనేసి ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ పద్మావతి దేవిని కోరుకుంటూ జరుగుతుంది. తెల్లవారితో 4:30 గంటలకి సుప్రభాతం జరిగింది. తదుపరి సహస్రనామార్చన 7 గంటల నుంచి సర్వదర్శనం పోతూ ఉంది. ఈవినింగ్ నైట్ 8 గంటలకి వేద పండుగల చేత మన పంచాంగ శ్రావణం జరుగుతుంది. 8 ఆ తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. భక్తులందరూ కూడా అందులో పాల్గొనాలని విజ్ఞప్తి. చెప్పండి సార్. భక్తులందరికీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. దర్శనము బాగా ఈజీగా, యాత్రికులకు ఎటువంటి లోటు లేకుండా త్వరగా జరుగుతుంది. అట్నే తీర్థ ప్రసాదాలు కూడా నీట్గా ఇచ్చి పంపిస్తున్నాం. నీట్గా దర్శనం జరుగుతుంది. ఈ యుగాది దినాల అందరికీ యుగాది శుభాకాంక్షలు. ఈ లోకాలు ఉండే సర్వ జనాలు, సకల జీవరాశులు అందరూనే ఈ పంచభూతాల అనుగ్రహంతో బాగా ఉండాలంట వెంకటేశ్వర స్వామిని, పద్మావతి అమ్మని ప్రార్థించుకున్నాను. ఓకే, అది మనం చూస్తున్నాము. అందరూ కూడా వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి. తిరుమలంతా కూడా భక్తులతో కిరికిరిసింది. ముఖ్యంగా ప్రతి జనవరి 1వ తారీఖున న్యూ ఇయర్ చేసుకోవడానికి కాకుండా ఉగాది రోజు కొత్త సంవత్సరాదిని చేసుకోవాలనేటువంటి తెలుగు అభిమానంతో, అలాగే ఈ సంస్కృతిని ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయటము, ఉగాది పచ్చడి స్వీకరించడము, ఆలయాలకు వెళ్ళి దేవుడి నుంచి ఆశీస్సులు పొందడం అనేటువంటి ఈ యొక్క ప్రక్రియకి వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉగాది సంబరాలు అంబరాన్నట్టి పరిస్థితి. ప్రతి ఇంటిలో పాటు ప్రతి ఆలయంలో కూడా ఈ యొక్క ఉగాది అత్యంత వైభవంగా జరుగుతోంది. ఓటర్ స్టూడియో.